హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజీ వ్లాగ్స్ తెలుగు. నేను మీ గాయత్రి. ఈరోజు పొద్దున్నే లేచేసి నా బండి కడిగేసుకుంటున్నానండి. నీట్గా కడిగేసిన తర్వాత మా పిల్లలకి స్నానాలు పోసేసి మంచిగా రెడీ చేసేసాను. వాళ్ళని స్టార్ట్ అయిపోతున్నామండి. నేను, మా హస్బెండ్, నా ముగ్గురు పిల్లలు కూడా స్టార్ట్ అయిపోతున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారో ముందు చూపిస్తాను. మంచి టెంపుల్కి అయితే తీసుకెళ్తానండి ఈరోజు మిమ్మల్ని. ఈ టెంపుల్ మాకు చాలా ఫేమస్ అండి. శ్రావణ మాసం వస్తే చాలు, శ్రావణ శనివారాలన్నీ చాలా గొప్పగా గ్రాండ్గా జరుగుతాయి. ఈ టెంపుల్ పేరు వచ్చేసి పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి అండి. ఇది నల్ల చెరుకు దగ్గరలో ఉంటుంది. చాలా మహిమగల దేవుడు అండి. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. మేము చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తామండి. మా పెళ్ళి కాకముందు అయితే నేను, మా వారు వాళ్ళ పేరెంట్స్ తోటి కలిసి వచ్చేవాళ్ళం. ప్రసాదాలన్నీ ఇంటి దగ్గర వండుకొని ట్రాక్టర్లో వచ్చేవాళ్ళమండి. ఇక్కడికి వచ్చేసి స్వామివారిని ఫస్ట్ దర్శించుకొని ఆ తర్వాత పొలాల్లో కూర్చొని అందరం కలిసి నీట్గా భోంచేసుకొని ఏమేమి కావాలో కొనుక్కొని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళేవాళ్ళమండి. కొబ్బరికాయ, పువ్వులు అన్నీ కొనుక్కొని మేము గుడి లోపలికి వచ్చేసామండి. రష్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. కానీ మాకు తెలిసిన స్టాఫ్ ఉంటే వాళ్ళతోటి మేము విఐపి దర్శనానికి అయితే వచ్చేసామండి. పిల్లలు ఇంకా బాగా అలసిపోతారు కదండి జర్నీలో, అందుకు వాళ్ళు పడుకుండిపోయారు. మా వారు తీసుకొని ఉన్నారు పాపని, పడుకుంది. అందుకు మేము వచ్చేసినామండి లోపలికి. వచ్చేసేసి రష్ అయితే బాగా ఎక్కువగా ఉందండి. ఈరోజు ఏంటంటే మా ఎమ్మెల్యే కూడా ఈరోజే దర్శనానికి వచ్చున్నారు ఇక్కడికి. వారు రావడం కారణంగా ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరిని అంతమందిని లోపలికి పంపించడం లేదండి. కొంతమందినే పంపిస్తూ ఉన్నారు. ఈ ఇయరే మేము సరిగా చూడలేదండి దేవుణ్ణి. ప్రతి ఇయర్ మేము చాలా బాగా కళ్ళారా చూసుకొని వస్తామండి. చాలా మహిమగల దేవుడు అండి ఈ స్వామివారు. స్వయంభూ వెలిసారు ఇక్కడ. మీరు కూడా కదిరి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఈ టెంపుల్ని డెఫినెట్గా చూడండి. ఎంతైనా స్వామివారిని సర్వదర్శనంలో వచ్చి దర్శించుకుంటే ఆ ఫీలే వేరుగా ఉంటుంది కదండి. అందుకే అంటారు దేవుడి దగ్గర రికమెండేషన్స్ పనికిరావని. దేవుని దర్శించుకున్న తర్వాత మేము అక్కడి నుంచి ప్రసాదం తీసుకొనేసేసి ఆ తర్వాత ఎగ్జిట్ గేట్ వైపుకి వచ్చామండి. ఇక్కడ ఇంకొక స్వామివారు కూడా ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ హారతులన్నీ ఇస్తూ ఉన్నారు. ప్రసాదాలన్నీ తీసుకున్న తర్వాత నేను, మా పిల్లలు ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నామండి గుళ్ళోంచి బయటికి. ఇక్కడ అవుట్ గేట్ దగ్గర కూడా స్వామివారు ఉన్నారు. అంటే అక్కడ హారతి అందరికీ ఇవ్వలేరు కదండి, అందుకు అక్కడ చూపిస్తూ ఉన్నారు అంతే హారతి అందరికీ. ఇక్కడైతే మళ్ళీ ప్రత్యేకంగా హారతి ఇస్తూ ఉన్నారు. హారతి తీసేసుకున్న తర్వాత అబ్బుడు పెట్టుకొని గుళ్ళోంచి బయటికి వచ్చేస్తున్నామండి. బయటికి వచ్చేసేసి మనం కొబ్బరికాయ కొట్టేదానికి పోతూ ఉన్నాం ఇప్పుడు. మా పిల్లలైతే కొబ్బరికాయ కొట్టడంలో ఫస్ట్ ఉంటారండి. నేను కొడతానని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఈసారి ఏమో మా చిన్నోడు సైలెంట్గా ఉన్నాడు. మా పెద్దోడైతే కొబ్బరికాయ నేను కొడతా అని చెప్పి పోయి కొట్టేసినాడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేమందరం ఇంకొక టెంపుల్కి కూడా వెళ్తామండి. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. అంటే నాగులకట్ట, తర్వాత సీతారాముల వారి టెంపుల్, ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ ఇన్ని ఉన్నాయండి. ఇప్పుడు మనం అక్కడ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇది సీతారాముల వారి టెంపుల్ అండి. ఇది కూడా రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయింది. బట్ బాగుందండి. ఇక్కడ మ్యారేజెస్ కూడా చేయొచ్చు. చాలా పెద్ద మండపం కూడా ఉంది. చాలా మంచి పుణ్యక్షేత్రం అండి ఇది. మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికి వస్తే డెఫినెట్గా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇంకా అక్కడికి వెళ్ళేసేసి సీతారాముల స్వామిని దర్శించుకొని అక్కడ కూడా తీర్థప్రసాదాలు తీసుకున్నామండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు రాములవారి గుడి నుంచి నాగమ్మ దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ నాగలకట్ట కూడా చాలా బాగా ప్రతిష్ఠించారండి. ఇక్కడ మనం ఒక 3 ప్రదక్షిణలు చేసేసి కొబ్బరికాయ కొట్టేసేసి దేవుడికి దండం పెట్టేసుకొని మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇది చూడండి, ఇక్కడ శ్రావణ మాసంలో నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుందండి. వచ్చిన భక్తులందరూ విరాళాలు సమర్పిస్తూనే ఉంటారు. అన్నదానానికి అయితే కంటిన్యూస్గా చదువుతూనే ఉంటారు మైక్లో. డే అంతా అసలు అన్నదానానికి వచ్చిన విరాళాలన్నీ మైక్లో చదువుతూ ఉంటారండి. ఇక్కడ చూడండి, ఎప్పుడు చూసినా అసలు అన్నదానము తరగకుండా పెడతా ఉంటారండి. భోజనాలు అయితే ఏం లోటు ఉండదు. మేము, మా పిల్లలు
భోజనాలు ఏం చేసుకున్నామండి చూడండి, ఒక స్వీట్, ఇంకా రైస్, ఇంకా సాంబారు చేశారు. మేము ఇంకా పొలాల్లోనే కూర్చొని తినేసేసి పిల్లల్ని ఆడుకోవడానికని తీసుకెళ్ళామండి. మా పెద్దబ్బాయిని ఈ సంవత్సరమే హాస్టల్లోకి వేసినామండి. అందుకే వాడు సాటర్డే వస్తే పాపం వాడిని కూడా తీసుకొచ్చినాము, ఉంటాడు కదా ఇంటి దగ్గర అని చెప్పేసి. వాడి కారణంగానే అండి మేము మొదటి శనివారమే వచ్చేయడము. మళ్ళీ వాడు హాస్టల్కి వెళ్ళిపోతే మళ్ళీ మా రాడు కదండి, అంత ఫ్రీక్వెంట్గా రాడు. అందుకు ఈ వారమే వచ్చేసాం మేము. మా పెద్ద అబ్బాయి కంటే మా చిన్న అబ్బాయి చాలా యాక్టివ్గా ఆడుకుంటా ఉన్నాడు. అసలు పిల్లలకి ఏదైనా సరే ఇలాంటి ఎంజాయ్మెంట్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే వాళ్ళకు కూడా మైండ్ రిలీఫ్గా ఉంటుంది కదండి. ఇది ఎక్కడానికి ఒక్కొక్కరికి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. పిల్లలు ఆడుకుంటూ ఉంటే టైమే తెలియదండి అసలు. చాలాసేపు అసలు ఆడుకున్నారు వాళ్ళు, ఒక హాఫ్ అన్ అవర్ దాకా. మేము అక్కడ ఎండలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండిపోయినాం అనమాట. మా బుడ్డి పాప అయితే వాళ్ళ అన్న వాళ్ళు ఆడుకుంటా ఉంటే కమాన్ కమాన్ అన్నట్టు బాగా, అంటే ఇప్పటిదాకా నిద్రపోయింది, ఇప్పుడు లెగిసి వాళ్ళ అన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంది వాళ్ళు ఆడుకుంటా ఉంటే. దీన్ని మాత్రం అలో చేయలేదు లోపలికి, దీనికి ఏజ్ తక్కువ ఉంది కదా, అందరూ పడిపోతారా అని చెప్పేసి జారుకుంటూ వచ్చి పాపని ఎలో చేయలేదు. అందుకు వాళ్ళ నాన్న దీన్ని కూడా ఆడించాలన్నట్టుగా ఇక్కడ మాత్రం బెలూన్ మీద కూర్చోబెట్టి దాన్ని అట్లాగా ఆడిస్తూ ఉన్నాడు. జాతరలు, గుళ్ళు, గోపురాలు అన్న తర్వాత కంపల్సరీ బొమ్మలు ఉండాల్సిందే కదా. మా పిల్లలకైతే చూసిన ప్రతి బొమ్మ నచ్చేస్తుంది. అది వద్దనలేక కొనియలేక మా తంటాలు అన్నీ ఇన్ని కాదు. మా పెద్దోడైతే అసలు చూసిందంతా సైంటిస్ట్ లాగా దాన్ని విప్పి విప్పి మరీ చూస్తూ ఉంటారు. ఆ బొమ్మల షాప్ ఆయన అయితే అది ముట్టుకోక ఇది ముట్టుకోకంటే మా పిల్లలు అసలు ఊరుకోరు అనమాట. అన్నీ ఎత్తి పీకేస్తూ ఉంటారు. మొత్తానికి బుడ్డిదానికి అయితే ఇది నచ్చింది, బాగుందని చెప్పేసి దాన్ని ఒక టెస్ట్ రన్ చేసి చూస్తూ ఉంది. కొత్తది ఉంది లోపల అని చెప్తే వినడం లేదు, అదే కావాలని చెప్పి కూర్చుంది. ఇంకా దాన్ని కొనేసుకున్నాం. ఇంకా బతాషాలు ఇవన్నీ పొరుగులు అన్నీ ఇంటికి తీసుకెళ్ళాలి, అనవైతే కదా జాతరలకు వస్తే తీసుకెళ్ళడం. అవన్నీ కొనేసేసుకొని బండికి పూజ చేయించినామండి. ఆ క్లిప్ లేదు. టెంపుల్ నచ్చితే విజిట్ చేయండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో కింతే. బాయ్ అండి.